ఆసిఫాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కాంప్లెక్స్ లో ఈ రోజు బదిలీపై వెళ్లినటువంటి జిల్లా కలెక్టర్ హేమంత్ బొర్కాడేను ఆత్మీయ అభినందన వీడ్కోలు సమావేశానికి హాజరై వారిని ఘనంగా సన్మానించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, అలాగే ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవా లక్ష్మి. ఈ సందర్భంగా సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ నిజాయితీ, సమగ్రతతో పాటు ప్రజా సంబంధాలు నిర్వహించడంలో హేమంత్ బొర్కాడే విజయం సాధించారని అన్నారు. భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రజాసేవలోని తరించాలని ఆకాంక్షించారు. తెలుగు కానివ్వండి, మరాఠీ కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, అన్నిట్లో అనర్గళంగా మాట్లాడుతూ ఈ మారుమూల ప్రాంతానికి ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్, ఇంత అపీలింగ్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ రావడమే గొప్ప విషయం. అందులో ఇవాళ వారు మన ప్రాంతాన్ని వదిలి సరే హైదరాబాద్కి వెళ్తున్నారు, ఎంతో దూరం కాదు, కానీ వారి ఆకట్టుకునే ఆహార్యం కానివ్వండి, వారి ప్లీజింగ్ ప్లెజెంట్ యాటిట్యూడ్ కానివ్వండి, తను ఒక రకంగా చెప్పాలంటే ఒక స్ఫురద్రూపిగా మనందరికీ గుర్తుకు వస్తారు. తప్పకుండా వారి పాలన సమయం ఏదైతే ఉందో, సంవత్సర కాలం, వారికి సంతృప్తికరంగా ఉందో లేదో కానీ మనందరికైతే సంతృప్తికరంగా ఉన్నదని చెప్పవచ్చు. తప్పకుండా చిన్న వయసులో తను ఒక పెద్ద మనసుతోటి ఈ మారుమూల ప్రాంత అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేసింది. కాబట్టి వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. తర్వాత నేను ఇటీవల మన సెక్రటేరియట్లో చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది, శాంతికుమారి గారు. వారు కూడా 98-99 ప్రాంతంలో మన ఆదిలాబాద్ జిల్లాకు కలెక్టర్గా పనిచేశారు. నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా, హేమంత్ సార్ కూడా ఒకరోజు తెలంగాణ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా ఉండాలి. వారి సేవలు ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ, తన మొత్తం పాలనలో మీరు చూడండి, కాన్ఫ్రంటేషన్కి ఇక్కడ తావు ఇవ్వలేదు. నెవర్ డిడ్ హి గో ఫర్ కాన్ఫ్రంటేషన్. ఒకవైపు ఆయన ఒక ఇంటిగ్రిటీ అండ్ ఆనెస్టీ గల ఆఫీసర్గా చలామణి అవుతూ, ఇంకోవైపు హీ వాజ్ ఆల్వేస్ ఫ్లెక్సిబుల్. యూజువల్లీ ఏ ఆఫీసర్స్ అయినా కొంచెం ఇంటిగ్రిటీ, ఆనెస్టీ ఉంటే దే విల్ బి రిజిడ్, కానీ ఇక్కడ హీ వాజ్ ఈక్వల్లీ ఫ్లెక్సిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో లీడర్స్ అంటే పొలిటికల్ లీడర్ నీడ్ నాట్ బి పొలిటికల్ లీడర్స్. ఎవ్రీ పర్సన్ ఇస్ లీడర్ ఇన్ ఇట్ సెల్ఫ్. కాబట్టి వారి ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్కు ఉండాల్సిన లక్షణాలన్నీ, ప్రత్యేకించి సివిల్ సర్వీస్